మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ హోల్డరా? అయితే మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా అండి? అందులో సాలరీ డ్రా చేస్తున్నారా? సో, నేను మీ నాగలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఈ ఎవరైతే ఎస్‌బీఐలో అకౌంట్ హోల్డర్ అయ్యుండి సాలరీ డ్రా చేస్తున్నారో, ఎన్నో బెనిఫిట్స్ వితౌట్ ఎనీ కాస్ట్ వస్తూ ఉన్నాయి. సో, చాలామందికి తెలియదు ఈ విషయం. అందరూ తెలుసుకోవాల్సిన చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి కాబట్టి, మీ అందరూ కూడా మీ నియర్ అండ్ డియర్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా తప్పనిసరిగా సేవ్ చేసి షేర్ చేయగలరు. సో, వివరాల్లోకి వెళ్తే మన ఎస్‌బీఐ వాళ్ళు కొన్ని కేటగిరీస్ క్లియర్‌గా మెన్షన్ చేస్తూ చెప్పారండి. అవేంటంటే అబోవ్ 1,00,000 సాలరీ గల వాళ్ళని ప్లాటినం కేటగిరీ అన్నారు. అలాగే 50-1,00,000 ఉన్న వాళ్ళని డైమండ్ కేటగిరీ అన్నారు. అలాగే 25-50 కేటగిరీ ఉన్న వాళ్ళని గోల్డ్ కేటగిరీ అన్నారు. అలాగే 10-25,000 సాలరీ ఉన్న వాళ్ళని సిల్వర్ కేటగిరీ అన్నారు. సో, ఈ కేటగిరీస్ ఎందుకు చెప్పానో తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఎవరైనా సరే ఒక యూనిక్ నెంబర్, అకౌంట్ నెంబర్ కావాలి అనుకుంటే వారు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలరు. ఇది ఫస్ట్ బెనిఫిట్. అలాగే మీలో ఎవరైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు అంటే ఎవరైతే జాబ్ హోల్డర్ ఉన్నారో వారు అనుకోకుండా గనక ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి ఫ్యామిలీకి ఇమీడియట్లీ 30,00,000 వాళ్ళకి బెనిఫిట్గా వస్తుంది వితౌట్ ఎనీ కాస్ట్ అండి. అండ్ ఈ విషయం చాలామందికి తెలియదు. అది ఎందుకంటే క్లెయిమ్ చేసుకోవడం తెలియట్లేదు. అసలు ఉంది అని కూడా చాలామందికి తెలియదు. సో, క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకున్న వితిన్ 10-15 డేస్లో మీకు ఆ అమౌంట్ ఖచ్చితంగా ఫ్యామిలీకి చేరుతుందని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే మీరు కనుక ప్లాటినం ఏటీఎం కార్డు కనుక యూటిలైజ్ చేస్తూ ఉంటే దానికి ఇంకొక 10,00,000 కూడా వారు యాడ్ చేసి దాదాపుగా 40,00,000 వరకు ఆ ఫ్యామిలీకి బెనిఫిట్గా ఇస్తూ ఉన్నారండి. సో, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరైనా సరే ఎయిర్ యాక్సిడెంట్ కనుక జరిగినట్లయితే ఈ ప్లాటినం వాళ్ళకైతే దాదాపుగా 10,00,000, అదే గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళకి వచ్చేసేసి 4,00,000 ఉన్నాయి. అలాగే మిగతా సిల్వర్ వాళ్ళకి మాత్రం దీంట్లో లేదండి బెనిఫిట్స్. అలాగే మనకి కనుక లేట్ శాలరీ కనుక పడినట్లయితే మనకి ఓవర్ డ్రాఫ్ట్ కింద 2 months శాలరీ, అలాగే ప్లాటినం వాళ్ళకి వచ్చేసి 2,00,000 వరకు, అలాగే డైమండ్ వారికి వచ్చేసేసి 1.5 వరకు, అలాగే గోల్డ్ వారికి వచ్చేసేసి 75,000 వరకు, అలాగే సిల్వర్ వాళ్ళకి మాత్రం లేదండి. సో, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనం కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే మన డెబిట్ కార్డు ఉంటుంది కదా, దాన్ని ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుగా మార్చుకుంటే మనం కనుక పొరపాటున ఏదైనా అవకాశం ఉండి వెళ్ళగలిగితే విదేశాలకి, అక్కడ డైరెక్ట్గా అండి ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఏది మన ఫారిన్ కరెన్సీ కింద మన కరెన్సీ. సో, అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ కార్డు కూడా మనం అడగంగానే మార్చేస్తారు, చేంజ్ చేస్తారు. అలాగే మనం ఎటువంటి పరిస్థితులు కూడా బ్యాంకుకి కూడా వెళ్ళకుండానే ఆన్లైన్లోనే మనం కొన్ని పనులు చేసుకోవచ్చండి. లైక్ సుకన్య సమృద్ధి ఆడపిల్లల కోసం ఉంది చూడండి, అది కూడా ఆన్లైన్లో మనం చేసేసుకోవచ్చు. పీపీఎఫ్, అలాగే ఫారిన్ ఇప్పుడు చెప్పాను కదా, ఫారిన్ ట్రావెలింగ్ కార్డు ఒకటి, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఎస్బీఐకి వెళ్ళకుండానే. సో, ఇంత మంచి బెనిఫిట్స్ ఇంకింతే కాకుండా మనకి మాస్టర్ వీసా కార్డు ఉంటుంది కదండి, దాని మీద కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద 2,00,000 ఇస్తున్నారు. సో, ఇవన్నీ చాలామందికి తెలియదు. ఆల్రెడీ ఇవన్నీ బ్యాంక్ ప్రీమియంగా పే చేస్తూ ఉందట. బట్ మనకి తెలియక మనం ఎవరూ అప్లై చేయట్లేదు. ఆ బెనిఫిట్స్ ఎవరు కూడా తీసుకోవట్లేదు. బ్యాంక్ అనగానే ఖచ్చితంగా ప్రాసెస్ ఛార్జెస్ చాలా ఉంటాయని చెప్పి అందరూ అపోహలో ఉంటారు. కాబట్టి ఈ అపోహని తొలగించుకోండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేయండి. ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తానండి, మనము లేనప్పుడు మన ఫ్యామిలీకి మనం ఇచ్చేది ఇది ఒకటేనండి, ప్రాఫిట్. అంతేనా కదా? సో, అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలి. నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.